హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. సింగరేణి కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రజెంట్ ఆర్గనైజేషన్ ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్, క్లాస్ 4 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే పూర్తి చేసిన అప్లికేషన్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ మీరు సబ్మిట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోండి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సింగరేణి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ SES ప్రజెంట్ ఈ ఆర్గనైజేషన్ మనకి డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, స్కూల్, పాలిటెక్నిక్ కాలేజ్ వీటిలో ఉన్న వేకెన్సీ భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి సింగరేణి కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న పోస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ నోటిఫికేషన్ ఉన్న ఇక్కడ నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ ప్లస్ అప్లికేషన్ ఫార్మాట్ అన్నీ కూడా ఇందులోనే ఉంటుంది. పూర్తి చేసిన అప్లికేషన్ ఎవరికి పంపించాలి, అడ్రస్ కూడా ఇచ్చారు. లోకల్ క్యాండిడేట్స్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉన్న ఏరియా సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఏ కేటగిరీ వరకు పోస్ట్ కేటాయించారు పూర్తి సమాచారం ఉంది. ముందుగా వేకెన్సీస్. కామర్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది. లెక్చరర్ ఇన్ కామర్స్, MCOM కంప్లీట్ చేసి ఉండాలి. లెక్చరర్ ఇన్ స్టాటిస్టిక్స్, MSc స్టాట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మనకి పర్సంటేజ్ అడిగారు, అంటే మినిమం 55 ఉంటే మీకు సరిపోతుంది. ఒకవేళ అభ్యర్థి SC/ST కేటగిరీ చెందిన వారైతే వారికి 5% రిలాక్సేషన్, అంటే 50 ఉంటే చాలు. తర్వాత ప్రిఫరెన్స్, ఎవరికన్నా సరే హైయెస్ట్ క్వాలిఫికేషన్ PhD కానీ, MPhil, నెట్ సెలెక్ట్ ఎగ్జామినేషన్ పాస్ అయినా, లేకపోతే రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత హిస్టరీ సంబంధించిన లెక్చర్ అంటే MA హిస్టరీ కంప్లీట్ చేసి ఉండాలి. సీనియర్ అకౌంటెంట్, కాకపోతే ఈ పోస్ట్కి కామర్స్తో పాటుగా డిగ్రీ కామర్స్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి మాత్రం యూజ్ అవుతుంది ఇది. ఇక వేరే పోస్ట్ తీసుకుంటే జూనియర్ అసిస్టెంట్. ఈ పోస్ట్కి ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, అంటే మీరు ఏ డిసిప్లిన్లో డిగ్రీ కంప్లీట్ చేసినా ఎలిజిబిలిటీ ఉంది, ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. తర్వాత క్లాస్ 4 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. అంటే ఆఫీస్ రిలేటెడ్ వర్క్ అంతా చేయవలసి ఉంటుంది ఈ కేటగిరీ వారు. ఇందులో మీకు కేటగిరీ ఏంటి, ఆ టోటల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్ కేటగిరీకే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. సో మీరు బ్యాక్వర్డ్ కాస్టా, లేకపోతే షెడ్యూల్డ్ కాస్టా, లేకపోతే హ్యాండిక్యాప్డ్ సంబంధించిన కేటగిరీ పూర్తి సమాచారం ఉంది. ఎవరికైతే పోస్టులు కేటాయించారో ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు పోస్టులు ఉన్నాయా లేవని చెప్పేసి. శాలరీస్, లెక్చరర్ పోస్ట్కి 40,000, సీనియర్ అకౌంటెంట్ 17,000, సో వీటికి ఎక్స్పీరియన్స్ అవసరము. జూనియర్ అసిస్టెంట్ 15,000, క్లాస్ 4 12,000. నెక్స్ట్ జూనియర్ కాలేజ్ సంబంధించిన వేకెన్సీ ఇవన్నీ కూడా మనకి ఫిజిక్స్, తర్వాత జువాలజీ, ఇంగ్లీష్, హిస్టరీ, నెక్స్ట్ బాటనీ, నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్. అంటే రెలవెంట్ డిసిప్లిన్ మీరు MSc కానీ లేదా MA కానీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత క్లాస్ 4 ఈ పోస్ట్కి అంటే 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఏరియా వారు అప్లై చేసుకోవాలి, లోకల్ క్యాండిడేట్స్ ఎవరు, తర్వాత ఎవరికి మీ పోస్ట్ని పంపించాలి పూర్తి సమాచారం ఉంది. ఇక శాలరీస్, జూనియర్ లెక్చర్ సంబంధించిన శాలరీ చూస్తే 37,000, తర్వాత క్లాస్ 4 వాళ్ళకి 12,000. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్, సో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మాత్రమే ఒక పోస్టు. తర్వాత జూనియర్ అసిస్టెంట్, ఇదేంటి మనకి డిగ్రీ పాస్ అయి ఉండాలి, దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మళ్ళీ 15,000 రూపీస్ శాలరీ ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే హై స్కూల్స్లో ఖాళీ ఉన్న వేకెన్సీస్. మ్యాథ్స్ టీచర్, రెలవెంట్ డిసిప్లిన్లో మీరు BSc, MPC అంటే మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డిసిప్లిన్ ఉంటుంది కదా, అందులో BSc కానీ లేదా PG కానీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా BEd కంప్లీట్ చేసి ఉండాలి. బయాలజికల్ సైన్సెస్, తర్వాత సోషల్ స్టడీస్, నెక్స్ట్ ఇంగ్లీష్, తెలుగు పండిట్, నెక్స్ట్ హిందీ పండిట్. సో ఇవన్నీ వేకెన్సీస్ ఉన్నాయి. రెలవెంట్ డిసిప్లిన్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లేదా PG డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఆ BD అనేది ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, సో వీళ్ళకి కూడా సేమ్ అది బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మీరు PG ఉన్న అప్లై చేసుకోవచ్చు. DPED అయితే MPED కానీ. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, సో వీళ్ళకి డిగ్రీ ఉంటే సరిపోతుంది, క్లాస్ 4 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి కేటగిరీ ఇచ్చారు, ఏ కేటగిరీ వారు అప్లై చేసుకోవాలి. మ్యాక్సిమం అన్ని పోస్టులు ఉమెన్ సంబంధించిన కేటగిరీ పోస్టులు కానీ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసేవారు అందరూ. నెక్స్ట్ జూనియర్ సంబంధించిన టీచర్ చూసుకుంటే కనుక టీచర్కి 17,500, అసిస్టెంట్కి 15,000, క్లాస్ 4కి 12,000. ఇవి శాలరీస్ ఈ పోస్ట్కి. నెక్స్ట్ స్కూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎవరైతే టీచర్ కింద అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఏపీ సంబంధించిన టెస్ట్, మన ఏపీ టెట్ కానీ లేదా TS టెట్ కానీ లేదా సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది కదా, CTET కానీ. సో ఇందులో క్వాలిఫికేషన్ సంబంధించిన కొన్ని మార్క్స్ ఇచ్చారు.
మ్యాక్సిమం మార్క్స్ అన్ని ఓసీ వారికి, బీసీ వారికి, తర్వాత ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి పాస్ మార్క్స్ అన్ని. సో ఈ స్కోర్స్ ఉన్న వారికి ఎలిజిబుల్ అవుతారు మీరు అప్లై చేసుకోవడానికి. ఒకసారి ఇవి కూడా చెక్ చేసుకున్న మార్క్స్ ఇవి. తర్వాత ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం 44. మనకి కట్ ఆఫ్ రేట్ వచ్చి 1 జూలై 2020. నెక్స్ట్ ఏంటంటే 1976 జూలై 2 బిఫోర్ అభ్యర్థి పుట్టి ఉండకూడదు. ఈ ఏజ్ లిమిట్ మీరు చెక్ చేసుకుని సరిపోతుందో లేదని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే వారికి 5 years వరకు, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వారికి 10 years వరకు ఇచ్చారు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు పూర్తి చేసిన అప్లికేషన్కి రెలెవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్తో పాటుగా 2 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని మీరు అప్లికేషన్కి అటాచ్ చేయాలి. పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ సబ్మిట్ చేయాలి. December 7 ఈవినింగ్ 5 PM లోపల మీ అప్లికేషన్ ఆర్గనైజేషన్కి చేరిపోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే మనకి అఫీషియల్ ఫార్మాట్లో ఇచ్చిన అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాలి. ఇవి లింక్స్ ఇవి నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అప్లికేషన్ మొత్తం లింక్స్ ఇచ్చాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ 1:5 రేషియోలో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి డెమో కమ్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత పాలిటెక్నిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇందులో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఏంటంటే ఇంగ్లీష్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది, లెక్చరర్. ఇంగ్లీష్ లిటరేచర్లో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఉంటుందో వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సీనియర్ అకౌంటెంట్, సో ఈ పోస్ట్ ఎక్స్పీరియన్స్ అవసరము. తర్వాత జూనియర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ మెకానికల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఇది. ఐటీఐ అంటే టర్నర్ కమ్ మిషనిస్ట్ క్వాలిఫికేషన్ వారు అప్లై చేసుకోవచ్చు. ఓసీ ఉమెన్ కేటగిరీలో ఇచ్చారు ఇది. తర్వాత మ్యాక్సిమం ఉమెన్ కేటగిరీలో ఉన్న అన్ని పోస్టులు కూడా ఇవి. జూనియర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ అంటే మైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించింది. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్. రిలవెంట్ డిసిప్లిన్లో మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా కానీ లేదా మైనింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇవి వేకెన్సీస్. ఇందులో కూడా సేమ్ మనకి ఏజ్ లిమిట్స్ ఇవి ఇచ్చారు, 18 to 44. ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. పూర్తి చేసిన అప్లికేషన్తో పాటుగా 2 రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మీరు అప్లికేషన్కి అటాచ్ చేయాలి. అన్ని కూడా సెల్ఫ్ అటాచ్ కాపీస్, మీరు సైన్ చేసిన ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని జిరాక్స్ కాపీస్ ఉండాలి అప్లికేషన్తో పాటుగా. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని మార్క్స్ మెంబర్స్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ లేదా ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఏమో ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్, సోషల్ స్టాటస్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, ఒకవేళ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక లోకల్ క్యాండిడేట్ కానీ స్కూల్ స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి తగ్గట్టుగా ప్రూఫ్స్ ఇవన్నీ మీరు అప్లికేషన్ బట్టి అటాచ్ చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు అంటే అన్ని ఒరిజినల్స్ కూడా తీసుకువెళ్ళాలి. మీకు ఇది అప్లికేషన్ ఫార్మాట్ ఇది డిప్లొమోది మనకి ఆ పాలిటెక్నిక్ కాలేజు తర్వాత ఏమైతే ఉన్నాయో టోటల్ ఫార్మాట్ మీకు ఇచ్చాను నేను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మీ కమ్యూనిటీ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. మీకు ఈ మొబైల్ నెంబర్ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే వేయండి విత్ ఎస్టీడీ కోడ్తో సహా. ఈమెయిల్ ఐడి, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ కాబట్టి వీటికే సమాచారం అనేది వస్తుంది. మీరు అప్లై చేస్తున్న వెబ్సైట్ కూడా చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు సైన్ చేయండి, ప్లేస్, డేట్. తర్వాత మనకి ఇక్కడ ఎన్క్లోజర్ 1, సో ఇందులో ఏంటంటే ఫార్మ్స్ అనమాట. స్కూల్ స్టడీ సర్టిఫికేట్, తర్వాత ఎన్క్లోజర్ 2 సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, తర్వాత డిజేబుల్డ్ సర్టిఫికేట్, డిఫరెంట్ ఫార్మాట్ సంబంధించిన ఫార్మ్స్ ఉన్నాయి. మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో వాటిని ప్రింట్అవుట్ తీసుకోండి, పూర్తి చేయండి, అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయండి. సేమ్ ఇదే విధంగా అదర్ ఫార్మాట్ కూడా ఉంది ఇంకొకటి. సో మీరు ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి, మీకు ఏ అప్లికేషన్ ఏ ఫార్మ్స్ కావాలో. ఈ డిఫరెన్స్ సింగరేణి కాలేజెస్ సంబంధించిన డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, స్కూల్ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.